రేపు బుధవారము పంచమి తిథి కావున మీరు నీళ్ళల్లో కొద్దిగా కుంకుమ పసుపుని వేసి ప్రదేశంలో పెడితే చాలు. మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు కోటీశ్వరులు అయిపోతారు. అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంటి పరంగా ఉండే చిరాకు, చికాకు, ఇంట్లో జరిగే గొడవలు, వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటేనండి, ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మీరు ఆచరించండి. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో నుంచి మీ కష్టాలు, సమస్యలు పోయి మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కావున ఈ పరిహారాన్ని మనం ఎలా ఆచరించాలి, ఎలా ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే గనక మనకు రేపు బుధవారంతో ఏంటంటే పంచమి కలిసి వస్తుందన్నమాట. పంచమి తిథి చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవి పంచమి తిథిని చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏంటంటేనండి, ఈ పంచమి తిథి రోజున ఈ చిన్న పరిహారం చేయండి. నార్మల్గా ఇంట్లో ఏంటంటేనండి చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. చిన్న చిన్న వాటికి ఏంటంటే మనస్పార్థాలు, అపార్థాలు, అలానే కాకుండా ఏంటంటే గొడవలు జరగటం సర్వసాధారణంగా మనం అందరం చూస్తూ ఉంటాం కదండి. అలాంటి గొడవల నుంచి మీరు బయటపడటానికి, ఇంట్లో గొడవలు ముఖ్యంగా జరగకుండా ఉండటానికి, చిన్న మాటకి కూడా ఏంటంటే పిల్లల పరంగా కావచ్చు, అది పెద్దవారి పరంగా కావచ్చు, ఇంట్లో ఏంటంటే విపరీతంగా గొడవ జరుగుతుందన్నమాట. చిన్న మాట అన్నా కానీ మన పిల్లలు పడరు. కొన్ని సిచ్యువేషన్లో తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఆ మాటని పడక ఏంటంటే మీరు మమ్మల్ని అంటారా, మేము మిమ్మల్ని అంటామన్నట్టుగా ఏంటంటే పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఇలా గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పనినైతే చేయండి. గొడవలు అనేవి చాలా తక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. నార్మల్గా మా ఇంట్లో గొడవలు జరగవండి అని మీరు అనుకోవచ్చు, కానీ కొంతమంది ఇళ్లలో మనం గమనిస్తూ ఉంటాము, గొడవలు జరుగుతూ ఉంటాయి. మా ఇంట్లో ఎప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది, అసలు ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చాలా చక్కగా ఉంటుందన్నమాట. నీళ్లు చాలా శక్తివంతమైనవి. నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. నీళ్లు నారాయణగా చెప్పబడతాయి. కాబట్టి నీళ్లతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక కుంకుమ పసుపు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనవి. కాబట్టి ఈ పంచమి తిథి రోజున కుంకుమ పసుపులతో పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, 6 గంటల సమయంలో ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. రాత్రంతా కూడా వాటిని అలాగే ఉంచాలన్నమాట ఆ నీళ్లను. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసేసి బయటపడేయండి, సరిపోతుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుక ఒక గ్లాసులో నీళ్ళని తీసుకోండి. ఏ గ్లాస్ పడితే ఆ గ్లాసుని వాడకండి. కేవలం గాజు గ్లాస్ని మాత్రమే తీసుకోండి. తీసేసుకున్న అనంతరం ఏంటంటే కనుక ఆ గాజు గ్లాసులో ఏంటంటే చిటికెడేనండి, ఎక్కువగా అవసరం లేదన్నమాట. కుంకుమ పసుపు చిటికెడ తీసుకోండి, సరిపోతుంది. ఇంట్లో ఇది గొడవల పరంగానే మీకు పనిచేయదు. మీ ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంది, అది పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంటికి సంబంధించి అంటే ఇంట్లో సంబంధించి ఏదైనా మీకు అంటే ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఏదైనా దరిద్రం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, గొడవ కావచ్చు, సమస్య కావచ్చు, ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి, ఆ ఇబ్బంది నుంచి మీరు బయటికి రావడానికైతే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. రేపు బుధవారం తిథి రోజున చక్కగా 6 గంటల సమయంలో మీరు ఈ పనిని చేయాలి. అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. తీసేసుకుని అందులో చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపుని వేసేసి ఆ నీళ్ళని మీ హాల్లో కానీ మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఎవరికీ తెలియని ప్రదేశంలో పెట్టేయండి. ఇలా ఏంటంటే తెల్లవార్లు పెట్టండి. ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే బయట పడేయండి. మళ్ళీ ఆ నీటిని మీరు ఇంట్లో పోసుకోకూడదు. అలా కనుక మీరు పోసుకున్నట్టయితే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. అలానే కాకుండా మీరు చేసిన పరిహారానికి ఫలితం అనేది రాకుండా పోతుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీరు ఇలా ఈ పరిహారం ఇలా ఏంటంటే ఎవరికి తెలియకుండా చేసుకోండి. కానీ ఇంట్లో కూడా ఏంటంటే అందరికీ కనిపించేలాగా ఆ గ్లాసును కూడా మీరు పెట్టకండి. ఎవరికి కనిపించకుండా పెడితేనే మన ఇంట్లో ఉండే అంటే చెడు ఉంటుంది కదా, అదంతా కూడా ఆ నీళ్లు తీసేసుకుంటాయి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక గొడవలకు ఏదైతే చెడు ఏర్పడుతుందో ఆ చెడు కూడా మొత్తం ఆ నీళ్ళు అనేవి లాగేసుకుంటాయి అనమాట. అలా తీసేసుకున్న నీటిని మనం బయట పడేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా అద్భుతంగా అంటే ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి మీరు అంటే పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి. పంచమి తిథి రోజున ఇలాంటి పరిహారం చేస్తే ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. నీళ్ళండి అంటే మూత వేయకుండా ఎప్పుడు కూడా మన ఇంట్లో బిందెలో కూడా నీళ్ళ మీద మూత వేయకుండా మనం పెడితే మన ఇంట్లో ఉండే చెడు అనేది ఒక 20% కంటే ఎక్కువగానే తీసేసుకుంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే అందుకే మన ఇంట్లో బిందె పైన అంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండే బిందెలపై కావచ్చు, మన ఇంట్లో ఉండే వేటిపైన సరే నీళ్లు నింపే అంటే ఏవైతే ఉంటాయో అవి ఆ
వస్తువులపై ఏంటంటే మనం మూతని వేసి ఉంచుతాము. అంటే ఆ మూతని వేసి ఉంచటం వల్ల ఏంటంటే ఆ నీళ్లు తొందరగా చెడుని ఆకర్షించవని అర్థం అనమాట. ఎప్పుడూ కూడా నీళ్లు మనం అంటే ఏ మూతలు వేయకుండా మనం పెడతాం కదా, అప్పుడు ఏంటంటే అది తొందరగా చెడుని తీసేసుకుంటుందన్నమాట. కావున ఏంటంటేనండి గ్లాసు పైన ఎలాంటి బరువు కానీ మూతలు కానీ ఏవి పెట్టకుండా నార్మల్గా గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో చిటికెడంత కుంకుమ పసుపుని వేసేసి ఆ నీళ్లను ఇంట్లో పెట్టి ఆ తర్వాత వాటిని తీసేసి ఉదయం బయట పడేయటం వల్ల మంచి మార్పునైతే చూస్తారు. ఇది 1-2 సార్లు చేయండి. రేపు మనకు పంచమి తిథి ఉంది కాబట్టి బాగుంటుంది. కాబట్టి పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. మంచి శుభ ఫలితం అనేది వస్తుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం. ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికైతే తప్పకుండా ఫలితాలు అధికంగా వస్తాయి. అలానే కాకుండా వారి ఇంటిపై దైవానుగ్రహం అనేది కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. దేవుడి అనుగ్రహం లేదని ఎప్పుడు బాధపడే వారికి దేవుడి అనుగ్రహం కూడా కలగటానికైతే ఈ పని బాగా పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో అయితే పాటించండి. ఇక రెండో పరిహారానికి వచ్చినట్టయితే ఏంటంటే ఇది దిష్టి పరంగా మనం చెప్పుకుంటున్నామండి. దిష్టిని తీసేసుకోవటానికి అనమాట. ఇది పిల్లల పరంగా ఉపయోగపడే దిష్టి పరిహారం అని చెప్పొచ్చు. ఇది పెద్దలకు ఉపయోగపడదా అండి అంటే కనుక పెద్దవారికి కూడా ఉపయోగపడుతుంది. కానీ చిన్న పిల్లలు అంటే ఇప్పుడు నార్మల్గా మన ఇంట్లో ఒక 15-18 ఏళ్ల పిల్లల లోపు కూడా ఈ పరిహారం అనేది ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేస్తుంది. పుట్టిన 3 నెలల పిల్లల నుంచి 18-20 ఏళ్ల లోపు పిల్లల వరకు కూడా ఈ పరిహారం అనేది సిద్ధించడం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. పంచమి తిథి అమ్మవారికి ఇష్టకరమైనది కాబట్టి ఈ రోజున పంచమి తిథిని మనం చాలా శక్తివంతంగా భావిస్తూ ఉంటాము. బుధవారం పంచమి తిథి వస్తే చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. పంచమి తిథికి చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటాము. పంచమి తిథి అమ్మవారికి ఇష్టకరమైనది కాబట్టి ఈ పంచమి తిథి రోజున ఏంటంటేనండి ఇలా మనకు ఈ అమ్మవారికి ఇష్టమైన వస్తువులు నీళ్లతో కానీ కుంకుమ పసుపులతో కానీ ఇలా పసుపుతో అలాగే కాకుండా కొన్ని వస్తువులతో కనుక పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది ఏంటంటే కనుకనండి దిష్టిని కూడా పంచమి తిథి రోజున చాలా మంది తీసేస్తూ ఉంటారు. నార్మల్గానే బుధవారం రోజు కొంతమంది ఏంటంటే అన్నంతో దిష్టి తీసుకుంటూ ఉంటారు. అలా కొంతమందికి తీయడానికి రాదు, కొంతమందికి తీసుకోనికి వస్తుంది. కాబట్టి కొంతమంది ఏంటంటే కనుక ఇది అందరికి అందుబాటులో ఉంటుంది. చాలా ఈజీ పరిహారం. కాబట్టి ఏంటంటేనండి ఈ పరిహారం ఈ విధంగా ఆచరించండి. మీరేం చేయండి అంటే కనుకనండి మీ పిల్లలు అంటే పిల్లల పరంగా ఎలా అంటే కనుక ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అసలు మా పిల్లలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారండి. మానం చేస్తూ ఉంటారు, జిద్దు చేస్తారు, చాలా ఎక్కువగా ఏంటంటే సతాయిస్తూ ఉంటారు. పిల్లలు బక్క పచ్చగా ఉన్నారు, అన్నం తినరు. అలాగే కాకుండా ఏంటంటే పిల్లలకి ఏదైనా అంటే మంచిగా మేము రెడీ చేసామనుకోండి, ఇంకా మా పిల్లలు ఇంకా అంతే సంగతి అండి. ఇంకా అసలు మా మాట వినరనమాట. ఇంకా ఆ పిల్లలకు దిష్టి తాకటము లేదంటే పిల్లలపై అంటే ఏదైనా సరే ఎదుటి వాళ్ళు ఇప్పుడు మన తల్లులు ఉన్నాం, అరే మన పిల్లలు బాగున్నామనుకోండి, వితిన్ సెకండ్స్లో ఇంకా మన పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకంటే కళ్ళ ప్రభావం అనేది అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంతమందివి మంచి కళ్ళు ఉంటూ ఉంటాయి, కొంతమందివి చెడు కళ్ళు ఉంటూ ఉంటాయి. పిల్లలపై చెడు కళ్ళు పడ్డప్పుడు ఏంటంటే ఆ పిల్లల్లో నెగిటివ్ అనేది అంటే ప్రవేశించి వారికి ఇబ్బంది కలుగుతుందన్నమాట. అలా ఇబ్బంది కలిగినప్పుడు ఏంటంటే అది దిష్టి రూపంగా ఏర్పడుతుంది. దాన్నే మనం దిష్టి తగిలింది, దాన్నే మనం ఏంటంటే ఇలా గాలిలాగా తగిలింది అంటూ ఉంటాము. ఆ కళ్ళని అంటే ఆ కళ్ళ యొక్క చెడుని తీసేయడానికి పరిహారం ఉపయోగపడుతుంది. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. గాజు గ్లాసులో నిండుగా కాకుండా కొంచెం సగభాగానికంటే ఎక్కువగా నీళ్ళని తీసుకోండి. అందులో అరస్పూర్నంతా పసుపుని పోసేసి అరస్పూర్నంత రాళ్ళ ఉప్పుని పోసేసి పిల్లలకు చక్కగా దిష్టి తీయండి. మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలాగైతే దిష్టి తీస్తారో అలా దిష్టి తీసేసి ఆ నీటిని బయటపడేసి చక్కగా ఆ పిల్లలకు ఏంటంటే కాళ్ళు చేతులు కడిగేయండి, సరిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే మాకు దిష్టి తీయడం రాదండి, మేము ఎలా అంటే తీయలేము, మాకు రాదు, అసలు దిష్టి తీయడం మాకు అసలు కొత్త అండి అనుకునేవారు తల చుట్టూగా మన ఇష్టాన్ని బట్టి కాకుండా శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక 3 లేదా 7 లేదా 11 సార్లు తల చుట్టూదా ఆ గ్లాసు నీటిని తిప్పేసి ఆ నీళ్ళని బయటపడేయడం వల్ల కూడా పిల్లలపై ఉండే చెడు కన్ను ప్రభావం అనేది తొలగిపోతుందని మనకు పురాణం చెబుతుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనకనండి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే వాటి నుంచి మీరు బయటపడటానికైతే ఈ పని చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బుధవారం పంచమి తిథి ఉంది కాబట్టి మనము సాయంత్రం కూడా చేయొచ్చు. నార్మల్గానే ఇంకా మనం చేసుకోవాలంటే కనుక ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకంటే కనుక ఎప్పుడు చేసినా కానీ ఈ పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది, అనుకూలిస్తుంది, మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన పిల్లలపై ఉండే చెడు కన్ను ఏదైతే ఉంటుందో అది దిష్టి రూపంగా ఏర్పడుతుంది కదా, దాన్ని తీసేయటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధించడం జరుగుతుందన్నమాట. కావున ఏంటంటే ఈ విధంగా అయితే మీరు ఆచరించండి. ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగించుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. మనకు నీళ్లు, పసుపు, ఉప్పు చాలా శక్తివంతమైనవి. ఈ 2 మనం కలుపుతున్నాం కాబట్టి ఇందులో ఏంటంటే మనకు తెలియని ఒక మంచి
మనకు మంచి అనేది చేయటానికి ఉపయోగపడే పదార్థాలండి. ఇవి కలుపుతున్నాం కాబట్టి ఇవి కలిపినప్పుడు ఏంటంటే అందులో మనకు ఒక తెలియని ఒక మంచి శక్తి అనేది ఏర్పడుతుందన్నమాట. ఆ శక్తి ద్వారా ఏంటంటే మన పిల్లలపై చెడు ఉంటుంది కదా, ఆ చెడు అనేది ఈ శక్తి అనేది లాగేసుకుంటుంది. అలా లాగేసుకున్నప్పుడు ఏంటంటే పిల్లలకు తొందరగా అంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పిల్లలపై చెడు కన్ను పడుతుంది, చెడు కన్ను వల్ల పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని. ఆ చెడు కన్నుని లాగేసుకోవడానికి ఈ శక్తి పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం ఒక రకంగా. కాబట్టి ఏంటంటే ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించండి, చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. చాలా వరకు కూడా మీకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కావున ఏంటంటే ఈ పరిహారం ఏంటంటే బుధవారం తిది రోజు చేయొచ్చు, ఆదివారం చేసుకోవచ్చు, ఇంకా అలాగే శనివారం కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఇలా ఈ వారాల్లో ముఖ్యంగా పరిహారాలు చేసుకోవచ్చు అనమాట. అలాగే పంచమి తిథికి, అష్టమి తిథికి, అలాగే మనకు నార్మల్గా పౌర్ణమి, దానికి తుణమావాస తిథులు ఉంటాయి కదా, ఇలాంటి తిథుల్లో కూడా ఈ పరిహారాలు అయితే చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇంకా మిగతా రోజుల్లో చేయకూడదండి అంటే కనుక గురువారం, శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరిహారాలు చేయకూడదు. ఎందుకంటే కుంకుమ, పసుపు మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ వారాల్లో చేయకపోవడమే మంచిదనమాట. కావున ఈ వారాల్లో అయితే ఈ పరిహారాలు అయితే చేయకండి, మిగతా వారాల్లో చేయండి. ఇంకా తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడైతే ఈ పరిహారం చేయండి, ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లలపై ఉండే చెడు కూడా తొలగిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఆ పిల్లలకు దైవానుగ్రహం ఉండదు కదండి, అలాంటి పిల్లలకి ఏంటంటే కనుక దైవానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కావున ఏంటంటే కనుక నమ్మకంతో చెయ్యండి. ఎందుకంటే నీళ్ళే కదండి, మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఇక్కడ ఏమీ లేదనమాట. ఒక్క గ్లాసు నీళ్ళు, కుంకుమ, అలాగే మనకు పసుపు, ముందు చెప్పుకున్న పరిహారం. రెండో పరిహారం ఏంటంటే నీళ్ళు, ఉప్పు, అలాగే పసుపు, ఇంతే కదా. ఇంకా మనం ఇందులో ఏమి కలపము, చాలా చిన్న పరిహారం. ఇంట్లోవి అన్నీ కూడా మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేవు కాబట్టి మనము చేసేసిన తర్వాత జాగ్రత్తగా వాటిని బయట ఒక చోట పడేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. మన వల్ల ఇతరులకు హాని జరగకూడదు కాబట్టి ఒక చోట తొక్కని ప్రదేశంలో పడేయండి, మంచి ఫలితాలు వస్తాయండి.